రాష్ట్రానికి వస్తున్నాయి అధ్యక్ష. అన్ని రకాలుగా ఈరోజు గతంలో వచ్చేటువంటి ట్యాక్స్ డెవల్యూషన్స్ 48% 52% చేసి ఈ రాష్ట్రాలకు 52% తెలుసుకోండి. మీరు కావాలంటే నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. 48% ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. 48% 52% చేశారు. మీరు అందుకే మేము ఏమంటే కరెక్షన్ చేసుకోండి. ఈరోజు రాష్ట్రానికి 52% ట్యాక్స్ డెవల్యూషన్స్ ఇవ్వడమే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదొకటే కాకుండా మీరు రైల్వే అన్నారు. నేను చెప్తా నేను మాట్లాడండి. నేను వినండి. సో ఈరోజు ఏదన్నా ఇష్యూ ఉంటే మీరు దాన్ని క్లారిఫికేషన్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్. 48% నుంచి 52% ట్యాక్స్ డెవల్యూషన్ని పెంచినటువంటిది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు అధ్యక్ష, రైల్వే విషయంలో కానీ ఇతర విషయాల్లో కూడా చెప్తా ఉన్నాను కదా. రైల్వే ఇష్యూలలో కూడా ఈ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి కొత్త రైల్వేని కూడా శాంక్షన్ చేస్తూ సర్వే నడుస్తూ ఉన్నది. ఈరోజు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద గతంలో కూడా నేను అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్ మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడాను. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా సత్యదూరమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద కావాలంటే చర్చకు పెట్టండి, షార్ట్ డిస్కషన్ పెట్టండి, మాట్లాడదాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. మీరేదో అనుకుని అక్కడ పాపులేషన్ రకంగా అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి రేషియో ప్రకారం అట్లెందుకు అవుతుంది? దేశవ్యాప్తంగా ఒకటే చట్టం ఉంటుంది, దేశవ్యాప్తంగా ఒకటే రకంగా ఉంటుంది. చాలా స్పష్టంగా అమిత్ షా గారు కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మరి సదరన్ పార్ట్స్ ఆఫ్ ఎక్కున్నది సత్యదూరం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక తీరు లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు ఖచ్చితంగా పక్షపాతం ఉన్నది. అంతెందుకు వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న నిధులు ఎంత, తెలంగాణకు వీళ్ళని అడుగుతున్న దానికి కనీసం పౌరుషానికి వచ్చి తెలంగాణకు ఇవ్వాల్సిందే అని నాయకత్వాన్ని అడగాల్సింది పోయి సమర్థించుకోవడం ఎట్లా అధ్యక్ష? మీకు కూడా ప్రత్యక్షంగా పత్రికల్లో చూస్తూ ఉన్నారు, వాస్తవాలు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉండదు కావచ్చు అని ఏమడుగుతే అది ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అడుగుతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అనేక సందర్భాల మంత్రులను కలుస్తూ ఉన్నారు. మేము ఎవరి జేబుల నుంచో ఏమని అడుగుతున్నాము. ఉత్తరాదికి వివక్ష తప్పకుండా. ఉత్తరాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక రైలు ఇచ్చాము, బాగా రైలు ఇచ్చినాం అంటే అరే రైలు కాదు, తెలంగాణకి ఇలా తప్పకుండా అవసరం ఉన్నది. తెలంగాణకు అభివృద్ధికి నిధులు కావాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి అవసరం ఉన్నది. మీరు వాటి గురించి మాట్లాడగలిగితే సంతోషపడతాం. కానీ ఇవాళ తప్పకుండా మీరు ఎక్కడ కంపేర్ చేసినా మొత్తం కిషన్ రెడ్డి గారు వీరొక స్టేట్మెంట్ పెట్టి మొత్తం ఇట్లా ఇచ్చినామని చెప్తారు. తీయండి. రాష్ట్రాల లోపల మాకు వచ్చేటువంటి వాటా కాక రాష్ట్రానికి ఏం ప్రత్యేకించి తీసుకొచ్చినారు ఇవాళ? ఈ తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎట్లా తెచ్చుకోగలుగుతుందో తెలంగాణ కొరకు ఏం తెచ్చుకుంటారో ఒక ప్రణాళిక చేయండి. వచ్చే ప్రాజెక్టులకు మీరు చెప్తా ఉన్నారు. నేను చెప్పిన కరీంనగర్ టు మంచిర్యాల దాకా మాకు బస్సు ట్రైన్ రూట్ లేదు. 8 ఏళ్ళ రహదారి మార్చండి. మూసికి పైసలు ఇవ్వండి, తిరుమలానికి పైసలు ఇవ్వండి, తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వాటి గురించి ఆలోచన ఏమని చెప్పి కోరుతూ ఉంటుంటే మళ్ళా రాష్ట్రానికి ఏం జరుగుతులేదు. 42 నుంచి డివాల్యుయేషన్ 52% పెరిగింది. దేశమంతా పెరిగింది, మాకు కూడా పెరిగింది. ఎవరన్నా దయాదక్షిణ్యమా అధ్యక్ష? అందుకు వాటి కొరకు తెలంగాణ నేను వేరే ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయం అనేది ప్రస్ఫుటంగా వివక్షపూరితంగా కనబడుతుంది. పోనీ పక్కన 2 తెలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షంగా వాళ్ళకి ఇస్తున్న నిధులకు మనకు కంపారిజన్ షీట్ రేపు పొద్దున ఆన్సర్ షీట్లో మొత్తం తీసుకొచ్చినాం. రేపు పొద్దున ఇస్తాం. మొత్తం ఎక్కడెక్కడో అధ్యక్ష, మంత్రి గారు సభలో ఇట్లా మిస్లీడ్ చేసి అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మంత్రి గారు ఈరోజు ఒక విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ నిధులు ఇవ్వడం అనే అంశం ఎక్కడ కూడా సార్ 15,000 కోట్ల రూపాయలు గతసారి ఇచ్చినప్పుడే మీరు మాట్లాడితే అది అప్పుగా ఇచ్చినారు 15,000 కోట్ల రూపాయలు. కానీ ఈ రాష్ట్రం ఇలా 1,42,000 కోట్ల అప్పు తీసుకొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా అప్పు వచ్చింది అధ్యక్ష. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు రైల్వే ఇక్కడ రావాలి అక్కడ రావాలి. మరి మీరు కూడా 50 సంవత్సరాల అధికారం ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో. మరి అప్పుడు మీరు ఎందుకు చేసుకోలేదు? ఈరోజు 10 సంవత్సరాలలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు దాదాపు లక్షల కోట్ల రూపాయల ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నిధుల వల్లనే కదా. ఈరోజు ఎక్కడ వివక్ష ఉన్నది? మరి దానికోసం ఒక షార్ట్ డిస్కషన్ పెట్టమనండి మంత్రి గారిని. మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ అంశం మీద మీరు షార్ట్ డిస్కషన్ పెడతారో పెట్టండి. ఖచ్చితంగా మేము దాని మీద షార్ట్ డిస్కషన్కి సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా సత్యదూరమైన మాటలు, అబద్ధ మాటలు సభను మిస్లీడ్ చేసేటువంటి మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. Respected Sir, Sri K. Madan Mohan Rao. All right. Please.
మినిస్టర్ గారు నాపై ఒక తప్పుడు ఆరోపణ చేశాను. నేను సభను తప్పుతో పట్టిస్తున్నాను, రాంగ్ లీడ్ ఇస్తున్నా అంటారు. దయచేసి నేను విడ్రా చేసుకోవాలి. నేనే రాంగ్ లీడ్ చేయలేదు. నేను అడిగిన పక్కన ఆంధ్రప్రదేశ్కి ఉన్న నిధులు ఇక్కడ ఉత్తరాది రాష్ట్ర వివక్ష అన్నది నేను సభ్యులు అన్నది నేను ఎక్కడ రాంగ్ లీడ్. మీరు కూడా దయచేసి అటువంటి నన్ను రాంగ్ లీడింగ్ సరే. హైదరాబాద్లో మేము 50 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఐఐటీలు తీసుకొచ్చినాము, అనేక రైళ్లు తీసుకొచ్చినాము, అనేక హైదరాబాద్ సంబంధించి మెట్రో తీసుకొచ్చినాము, ఓఆర్ ట్రిపుల్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. ఏం తీసుకురా ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం, గోదావరి నదీ జలాలు ఇవాళ హైదరాబాద్ తీసుకొచ్చినాం, కృష్ణా ఏం తెచ్చారు సార్ మీరు? మీకు సంబంధించినటువంటి ఏదైనా కేంద్రం నుంచి ఒక ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చి ఇవ్వండి అధ్యక్ష. ఇప్పుడు దాని కొరకు మాట్లాడడానికి కొరకు అడుగుతూ నేను రాంగ్ సభను తప్పుతో పట్టిస్తున్నాను, నా మీద అట్టిన ఒక బండ పెట్టి కొట్టేసి నేను ఊరుకు కూర్చుంటున్నాను అంటే ఎట్లా అధ్యక్ష? నేను తప్పుతో పట్టిస్తాను అధ్యక్ష. తప్పుతో పట్టిస్తే నా మాటలు తీసేయండి రికార్డులకి. సాంబశివరావు